హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు విజయ్ అడ్వెంచర్ బిగిన్స్ అనే సిరీస్లో థర్డ్ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని ఉన్నాడు. అందరూ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే విజయ్ మాత్రం సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. అరే విజయ్, ఏమైందిరా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు ఎగ్జామ్ బాగా రాయవు అనే మాటే లేదు, మరి ఇంకెందుకు? ఏదైనా సమస్య అని కేశవ్ అడిగాడు. కేశవ్, విజయ్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరి మధ్య సీక్రెట్స్ అనేవే లేవు కాబట్టి విజయ్ కేశవ్కి జరిగిన విషయం అంతా వివరించాడు. దానికి కేశవ్, ఏమీ ఉండదులేరా, నువ్వు టెన్షన్ పడకు, ముందు మన ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక ఆలోచించుకుందాం, సరేనా అంటూ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నారు. రే అన్నా, ఏంటి చదువుతున్నావా లేక యాక్షన్ చేస్తున్నావా అంటూ పుస్తకం లాగుతున్న నిధిని అరుస్తూ విజయ్, ఇవ్వు నిధి, నార్మల్ ఎగ్జామ్ కాదిది, బోర్డ్ ఎగ్జామ్ అంటూ అమ్మా అమ్మా అని అరవగా, నిధి అన్నయ్యని చదువుకోనివ్వమ్మా అని కీర్తి అరుస్తుండడంతో అమ్మా నిధి తల్లి అని లోపలికి వస్తాడు తాతయ్య. అన్నయ్య చదవటం లేదు తాతయ్య, యాక్షన్ చేస్తున్నాడు అని అంటుంది నిధి. లేదు తల్లి, పద, నా దగ్గర మంచి ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయి, ఇస్తాను, అన్నయ్యని చదువుకోనివ్వమ్మా, పదా వెళ్దాం అని వెళ్ళబోతున్న తాతయ్యని ఆపి విజయ్ ఇలా పిలుస్తాడు. తాతయ్య. ఏమిటి విజయ్, ఇప్పుడు మీరు బాగున్నారా? అసలు నిన్న ఎందుకు అంతగా కంగారుగా మాట్లాడారు? ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతాడు. మా ఫ్రెండ్ విజయ్, మేము ఇద్దరం ఇంతకుముందు కలిసి పనిచేశాం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు పనిచేయడం లేదు. సరేలే, నువ్వు నీ ఎగ్జామ్కి చదువుకో, మళ్ళీ మాట్లాడుకుందాం అని వెళ్ళబోతున్న తాతయ్యని ఆపి మళ్ళీ విజయ్, కానీ తాతయ్య, నేను నీ దగ్గర ఒక డైరీని చూశాను, దాని గురించి చెప్పవా అని అడగగా తాతయ్య, విజయ్ ముందు ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయి, తర్వాత ఆ డైరీ గురించి చెప్పుకుందాం అని అంటూ వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఎగ్జామ్ రాసి ఇంటికి చేరిన విజయ్ అమ్మా నాన్న కంగారుగా మాట్లాడుకోవటం వింటాడు. అయినా మామయ్య గారు ఇలా అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి విక్రమ్ అని అంటుంది కీర్తి. ఏముంటుంది కీర్తి, అంతా ఆ ట్రెజర్ ఫైండింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే తలనొప్పి, V2 ఆపరేషన్ వల్లే అంటుండగానే విజయ్, నాన్న V2నా అంటే ఏమిటి, ఏదో ట్రెజర్ ఫైండింగ్ అంటున్నారు అని అడగ్గా, ఏమీ లేదు విజయ్, ఎగ్జామ్ ఎలా రాశావు, బాగా రాశావా, అన్నీ ఆన్సర్ చేశావా? చేశాలే అమ్మా, కానీ తాతయ్య ఎక్కడా కనిపించడం లేదు, ఎందుకు నువ్వు నాన్న కంగారుగా ఉన్నారు అని ప్రశ్నించిన విజయ్తో, నాన్న. విజయ్, చెప్పు నాన్న. తాతయ్య పని మీద క్యాంపుకి వెళ్ళారు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేయి, తాతయ్య 10 డేస్లో వస్తారు, నిన్ను ఎగ్జామ్స్ బాగా రాయమన్నారు. సరే నాన్న అంటూ విజయ్ లోపలికి వెళ్తూ తాతయ్య గదిని చూస్తూ ఆగిపోతాడు. అక్కడ తాతయ్య డైరీ మాత్రం కనిపించడం లేదు అని ఆలోచిస్తూ తిరిగి తన గదికి వెళ్ళిపోతాడు విజయ్.